అయితే వాస్తవంగా ఈ విలియం బ్రన్హాం బోధించిన అతి సామాన్యమైన బోధ ఈ థియాలజీ బోధకు సరిపోవడం లేదు. దానికి దీనికి పొంతం లేకుండా పోయింది. ఈయన బోధించిన బోధ అంతా వేరేగా ఉంది, ఆ థియాలజీ బోధ అంతా కూడా వేరేగా ఉంది. దానివలన ఈరోజు అనేక మంది విలియం బ్రన్హాం చేర్చుకోలేకపోవడానికి కారణం, విలియం బ్రన్హాం గురించి మాట్లాడలేకపోవడం కారణం, విలియం బ్రన్హాం గురించి కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడే వ్యక్తులు ఈరోజు సమాజంలో ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారంటే ఖచ్చితంగా వారు నేర్చుకున్న థియాలజీ బోధకు ఈ విలియం బ్రన్హాం బోధ సరిపోల్చబడడం లేదు కాబట్టి వారు మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. వారు రాకపోయినా, వచ్చినా రాకపోయినా ఏదో తురుం ప్రార్థనలు చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలోకి ఆహ్వానించడానికి కానీ, తన పరిస్థితులకు, సంఘ సేవకులకు, సంఘ విశ్వాసులకు వివరించడానికి ఎటువంటి సాహసం వారు చేయరు కూడా. ఎందుకంటే ఈ యొక్క థియాలజీ అడ్డొస్తా ఉంది, ఈ థియాలజీ బోధ అడ్డొస్తా ఉంది, ఈ థియాలజీ ద్వారా వచ్చిన అనేకమైన సిద్ధాంతాలు అడ్డొస్తా ఉన్నాయి. వారి యొక్క బోధనలకు ఈ బోధంతో వ్యతిరేకంగా ఉండదని బట్టి అడ్డొస్తున్నాయి. ఇంచుమించు 99% ప్రజలు ఈ థియాలజీని నమ్మి ఈ థియాలజీ బోధిస్తున్న పాస్టర్లు ప్రపంచమంతా నిండి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 99% ప్రజలు, క్రైస్తవులు, దేవుడు ముగ్గురుగా ఉన్నాడు అని నమ్మి క్రైస్తవులే ఎక్కువగా మనకు కనబడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు బోధించిన విధానం అది, వారు నేర్చుకున్న విధానం అది, వారు అటువంటి సంఘాల్లోనికి వెళ్తూ ఉన్నారు. ఆ థియాలజీ బోధించే సంఘాల యొద్దకే వారు వెళ్తున్నారు కాబట్టి వారు నేర్చుకున్న విధానాన్ని బట్టి, వారు పఠించిన విధానాన్ని బట్టి పెద్ద పెద్ద సేవకులు వారికి ఆ విధంగా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్నే బేస్ చేసుకుని, ఆ లేఖనాలు వాళ్ళు వివరించిన వివరణనే బేస్ చేసుకుని ఖచ్చితంగా బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు ఏకమై ఉన్నారు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానినే హృదయపూర్వకంగా నమ్ముతున్నారు. అయితే ఖచ్చితంగా ఆ లేఖనాలు ఆ విధంగా వివరించారు కాబట్టి, వాళ్ళకి ఆ విధమైన అనువాదం ఇచ్చారు కాబట్టి, ఆ లేఖనాలు వారు చదివిన అర్థాన్ని వారికి అది ఇస్తుంది కాబట్టి వారు ఆ విధంగానే దానికి సాక్రిఫైస్ అయ్యి ఆ యొక్క ఎక్కువ మంది ముగ్గురు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు, ముగ్గురు ఏకమై ఉన్నారు అంటే ఒప్పుకుంటారు, కానీ ముగ్గురు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు. అంటే ఇది ఎలాగా వారికి అన్వయించబడుతుందో వారు కనీసం కూడా గ్రహించడానికి వీలు లేకుండా ముగ్గురు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు, కానీ ముగ్గురు ఏకమై ఉన్నారంటే మాత్రం నమ్ముతారు. ముగ్గురు అందులో ఏకమై ఉన్నారు, దేవునిలో భాగమై